వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రాగి ఫ్లోర్ గోధుమ రవ్వ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మన హెల్త్కి మంచిది, ప్లస్ మనకి ఫాస్ట్గా కూడా మనం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పోపు దినుసులు అనేది కూడా యాడ్ చేసుకొని, మన పోపు దినుసులు అనేది కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మనము అలాగే దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మన పచ్చిమిర్చి అనేది 1 నిమిషం పాటు అనేది మనం ఆయిల్లో అనేది వేయించుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లోనే కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మనం ఆనియన్స్ అనేది మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అయితే మగ్గించుకుందామండి. ఆనియన్స్ అనేది మగ్గిపోయాయి కదండి. ఇప్పుడైతే దీంట్లోనే నేను ఒక టమాటా తీసుకొని దాన్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మన టమాటా కూడా యాడ్ చేసుకున్నాక టమాటా అనేది పూర్తిగా మెత్తగా మగ్గిపోయే వరకు మూత పెట్టి మనము మగ్గించుకోవాలండి. టమాటా అనేది ఇలా పూర్తిగా మెత్తగా అయితే మగ్గిపోయింది కదండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 1 కప్పు గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. గోధుమ రవ్వ అనేది ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు రాగి ఫ్లోర్ కూడా యాడ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు అయితే దీన్ని ఇలా వేయించుకున్నానండి. నేను ముందుగానే స్టవ్ పైన వాటర్ అనేది ఒక 4 కప్పులు మరిగించి పెట్టుకున్నానండి. ఆ వాటర్ అనేది ఈ రవ్వలో యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం రవ్వ అనేది దగ్గర పడుతుంది కదండి. మూత పెట్టి మనము గోధుమ రవ్వ అనేది కొంచెం సేపు అనేది మగ్గించుకోవాలండి. చూడండి, మన ఉప్మా రవ్వ అనేది మగ్గిపోయింది, చూసారు కదండి ఎంత చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి తీసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన రాగి ఫ్లోర్ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ రాగి ఫ్లోర్ ఉప్మా అని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.